అనంత్ శ్రీరామ్ ఇంతగా చెలరేగిపోయాడు, ఇంత టైం తీసుకున్నాడు? ఆ చెలరేగిపోవడానికి కారణం ఏంటంటే గత కొంతకాలంగా లవర్ బాయ్ని చేసింది ఈ పరిశ్రమ నన్ను, లేకపోతే ఈ ప్రేక్షకుల అభిరుచి ఏదైనా అయి ఉండొచ్చు. గత కొంతకాలంగా లవర్ బాయ్ని అయిపోయాను. నేను లవర్ బాయ్ని కాదు, పవర్ బాయ్ అని నిరూపించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాబట్టి ఒక ఒక నానుడు ఉంటుంది మనకి, కడుపు ఖాళీగా ఉంటే అదొక్కటే సమస్య, కడుపు నిండిన తర్వాత 100 సమస్యలు పుట్టుకొస్తాయి. అలా కెరీర్లో ఆ వైవిధ్యం కోసం చాలా ఎదురు చూస్తూ ఉండగా అప్పుడు తమన్ గారి కాంబినేషన్లో యాయా, జై బాలయ్య, మమం మహేష ఇలాంటి మాస్ పాటలు వచ్చి మళ్ళీ గాడిన పడింది వైవిధ్యం విషయంలో. అప్పటి నుంచి అన్ని పాటలు రావడం మొదలెట్టి దానికి పరాకాష్ఠగా వచ్చిన పాట రై రై రారా. అంటే ప్రబోధాత్మకమైన గీతం, ఒక వైతాళిక లక్షణాలున్న గీతం, మాస్ పరిభాషలో గుడిసెల నుంచి గుడారాల నుంచి రాజప్రాసాదాల వరకు అందరినీ మెప్పించిన పాట రాసే అవకాశం వచ్చినప్పుడు గుహలో 10 రోజులు ఆకలిగా ఉన్న పులో సింహం దాని ఎదురుగా ఒక జంతువుల గుంపు ఎదురైతే ఎలా వేటాడాలో, ఎలా చెలరేగాలో అలా చెలరేగాలి. కాబట్టి అంతగా చెలరేగవలసి వచ్చింది మీరు అన్న ప్రశ్నకి.